40 రోజుల నుంచి వాడు ఆంతున్న సవాలు విసురుతుంటాయా, మన వాళ్ళలో ఒక్కడు కూడా ముందుకు రాలేదు. కానీ ఒక బాలుడు వచ్చి నాకు పర్మిషన్ ఇస్తే నేను పోతాను అన్నాడయ్యా. బాలుడా తీసారండి, వచ్చి నిలబడ్డాడు, గొర్రెలు కాసుకునే కర్ర చేతిలో పెట్టుకొని. బాలుడు చూసి, ఒరే నాయన నువ్వు పోతావా వాడి మీదకి, ఆ గొలియాత్ మీదకి? వాడు ఎంత పొడుగున్నాడో తెలుసా? టేప్ పెట్టి కొలిస్తే 11-12 అడుగులు వస్తాడు వాడు. నువ్వు చూస్తే మొత్తం 5 అడుగులు కూడా లేవు. నువ్వు బాలుడివి, ముక్కు పచ్చలరలేదు, నీకేం తెలుసు యుద్ధం, నువ్వేం పోరాడుతావు వానితో, నీ వల్ల కాదు నాయన అన్నాడు. వెంటనే ఈ బాలుడు ఏమన్నాడో తెలుసా? సార్ వాడెంత పొడవు ఉన్నాడో, వాడెంత లావు ఉన్నాడో, వాడెంత ఎత్తరో, వాడెంత యుద్ధంలో నైపుణ్యం కలిగి ఉన్నాడో, వాడిది ఎన్ని సంవత్సరాల సీనియారిటీయో నేను ఎరగను. అవన్నీ నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు తెలియదు, నాకు అవసరం లేదు. వాడు ఏందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒకటి ఎరుగుదును, నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు.